టర్కీ దేశపోని టక్కు టమారా పనులు తెలిసినాక వానికి మనకు మాటలెక్కడి. పాకిస్తాన్ దేశంతో యుద్ధం జరుగుతుంటే టర్కోడు ఆయుధాలు ఇచ్చిండు పాకిస్తాన్కు. అంటే పరోక్షంగా మన దేశాన్ని చెడగొట్టే పనే కదా అది. ఇక అసొంటి టర్కీ ఓడు మనకు మంచోడు ఎట్లయితాడు. అందుకే మన దేశం వ్యాపారులు వానితోని వాణిజ్యం బంద్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న అరే ఈ టర్కీ ఓడా మీ దేశం యాపిల్ పండ్లు మాకు వద్దే వద్దురా అన్నట్టు చెప్పిండ్రు. ఇగో ఇప్పుడు ఆ దేశం నుంచి వచ్చే మార్బుల్స్ అంటే ఇండ్లల్లో వరుసుకునే పరుపు బండలు మా దేశంకి వచ్చుడు బంద్ పెట్టి ఆ బండలను కొంటలేరట వ్యాపారులు. ఇదొక్కటే కాదు మొత్తానికే వానితోని వాణిజ్య తెగదెంపులు చేసుకుందాం అన్నట్టు మోడీ చెప్తున్నాడట. మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో గానీ దేశంలో ఇప్పుడు మొత్తం బైకాట్ టర్కీ అనేది నడుస్తున్నది. అరే ఈ టర్కీ ఓడా మా దేశం నాశనమే కోరుకుంటావా, మాకే కీడు చేయ చూస్తావా, ఇప్పుడు నీ వస్తువులు ఎవరు కొంటారో చూస్తాం బిడ్డ, మాతోనే ఎక్కువ బిజినెస్ చేసేటోనివి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కదరా, అట్లా కాదని పాకిస్తాన్ దేశానికి ఆయుధాలు ఇస్తావా, ఇప్పుడు మా వ్యాపారాలు బంద్ అయితే ఎట్లా బతుకుతావో బతుకు, మా దేశం లేకుంటే గిలగిల కొట్టుకొని చచ్చేటోనివి, నీకంత నీళ్ళు కూడా ఎందుకురా అన్నట్టు టర్కీని టార్చర్ పెడుతున్నారట మన దేశపోళ్ళు.